హలో హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు సివికే క్యాబ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి సండే అండి. కొంచెం ఆర్డర్స్ బాగానే ఉంటాయి. రకంగా చెప్పాలంటే సండేనే మంచి టార్గెట్ అనేది అవుతుంది. చూద్దాం ఈ రోజు ఎంత వరకు మన టార్గెట్ అవుతుంది అనేసి. లేట్ చేయకుండా మనం డ్యూటీ అయితే స్టార్ట్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 7 o'clock అవుతుంది. డ్యూటీ ఆన్ చేసుకునేసి ఫస్ట్ మనం అయితే సిఎన్జి ఫిల్ చేయించుకుందాము. మనకైతే ఇంకా 3 పాయింట్స్ అయితే సిఎన్జి ఉంది. కాకపోతే మనము సిఎన్జి పట్టించేస్తే కొంచెం రిలీఫ్ గా డ్యూటీ చేసుకోవచ్చు. దానికోసం నేను వెళ్తున్నాను. ఇక్కడ బాగానే గట్టిగా ఉంది. ఓకేనండి, సిఎన్జి అయితే పట్టించాను. సిఎన్జి మనకి 550 రూపీస్ అయితే సిఎన్జి పట్టింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి ఆర్డర్ పడింది. ఎయిర్పోర్ట్ ఆర్డర్ వచ్చేసి 660 రూపీస్ ఉంటే 1000 రూపీస్ అడిగాను. ఎందుకంటే 45 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఓకేనండి, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ గా వచ్చేసి ఊబర్ నుంచే పడింది. అందులో కూడా 660 రూపీస్ సంథింగ్ చూపించింది. కానీ 11,000 కస్టమర్ రిక్వెస్ట్ చేసుకున్నాను. ఎందుకంటే 48 కిలోమీటర్స్ ఉంది. 1000 రూపీస్ మనకి 120 రూపీస్ టోల్ చార్జెస్. ఓవరాల్ గా మనం 1100 రూపీస్ రిక్వెస్ట్ చేస్తాము. సో కస్టమర్ ఓకే అన్నాడు. కస్టమర్ వచ్చేసి 1100 రూపీస్ పే చేసి వెళ్ళాడు. అయితే మనము ప్రెసెంట్ అయితే మనం ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. ఓలాలో వచ్చేసి 40 కార్స్ చూపిస్తున్నది వెయిటింగ్. ఊబర్ లో వచ్చేసి 200 కార్స్ చూపిస్తుంది. సో మనం ఫ్రెష్ అప్ అవ్వాలి కాబట్టి మనం పార్కింగ్ లోకి వెళ్దాము. ఓకేనండి, మనం డిస్కస్ చేసేంత లోపలే మనకి ప్రీమియర్ ఆర్డర్ పడింది ఓలా నుంచి. సో పికప్ పాయింట్ కి అనేది వెళ్దాము. ప్రెసెంట్ వచ్చేసి మనము టెర్మినల్ 1 ఓలా ప్రైమ్ సడన్ పికప్ పాయింట్ లో ఉన్నాము. కార్స్ అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ ఒక 30 కార్స్ ఏమి ఉన్నాయి ముందర క్యూలో. చూద్దాం ఎంత టైం తీసుకుంటుందో. ప్రెసెంట్ అయితే 9:15 అవుతుంది టైం. కస్టమర్స్ కొంచెం ఫాస్ట్ గా వచ్చేస్తే తొందరగా అయిపోద్ది, లేదంటే 1 అవర్ మినిమం పడుతుందండి. ఓకేనండి, పికప్ పాయింట్ లకి అయితే వచ్చేసాము. ఓలా ప్రైమ్ సడన్. నెక్స్ట్ మనకే కస్టమర్ ఎవరు వచ్చినా కూడా మనం ఎక్కించుకొని అయితే వెళ్ళాలి. ట్రిప్ ఎండ్ అయ్యాక ఎక్కడికని చెప్తాను. ये सच दिख रही उसको हाथ धीरे धीरे साइड वेट करके ఓకేనండి, ఎయిర్పోర్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ ఆర్డర్ వచ్చేసి 944 కస్టమర్ నుంచి కలెక్ట్ చేసుకున్నాడు. మనకు వచ్చి 764 రూపీస్ పే చేశారు. నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆర్డర్ రెంటల్ బుకింగ్ పడింది 1400 6 అవర్స్ అంట. సో మనకి వర్త్ఫుల్ కాదనేసి క్యాన్సిల్ చేశాను. సో నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను. అంతలోపు ఏమని తిందాం అనేసి స్టాప్ చేశాను. వెళ్ళి ఏమని తినేసి వస్తాం. ఫస్ట్ టిఫిన్ టైం వచ్చేసి 11 o'clock అవుతుంది. ఓకేనండి, తినడం అయిపోయింది. ఇప్పుడు ఆర్డర్ పడింది, రెంటల్ బుకింగ్ పడింది. 3 hours 30 కిలోమీటర్స్ లిమిట్ 1322 రూపీస్ చూపించిందండి. ప్రీమియర్ రెంటల్ పర్వాలేదు, బాగానే మంచి వ్యాపారమే.
అందుకని కస్టమర్ పికప్ చేసుకునే వెళ్తున్నాను. 7 minutes చూపిస్తుంది. కస్టమర్ పికప్ చేసుకొని వాళ్ళు డ్రాప్ చేశాక మిగిలిన విషయాలు డిస్కస్ చేద్దాము. ఓకేనండి, మనమైతే పికప్ చేసుకున్న పాయింట్ నుంచి 5 kilometers అయితే వచ్చాము. కస్టమర్ వచ్చేసి రెంట్ చూస్తున్నాడు, రెంట్కి హౌస్. సో నియర్ బై అపార్ట్మెంట్ ఉంటే ఆ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ చూడడానికి అయితే వెళ్ళారు. ఆల్రెడీ 50 minutes అయిపోయింది వాళ్ళు వెళ్ళి. ఇంకా ఎంత టైం తీసుకుంటారు చూద్దాము. అప్ టు 2:30 మన రెంట్ టైమింగ్. అంటే 3 hours అంటే 2:30 వరకు మనము వాళ్ళతో పాటు తిరగాల్సి వస్తుంది. సో ఇప్పుడు 15 minutes అయింది. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ లెమన్ ట్రీకి వచ్చాము. అక్కడ నుంచి 5 kilometers, టోటల్ 10 kilometers తిరిగాము. ఒక 1 hour వెయిట్ చేయమన్నారు. సో బేస్మెంట్కి వేసాను. కాసేపు మనం కూడా రెస్ట్ తీసుకునేస్తాము. ఓకేనండి. రెంటల్ డ్రాప్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. మనం వచ్చేసి లెమన్ ట్రీలో డ్రాప్ చేశాక వాళ్ళు 1.5 hour 12:30కి డ్రాప్ చేశాను. మళ్ళీ 2 o'clockకి బయటకు వచ్చారు. 1.5 hour మనం బాగా రెస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వైట్ ఫీల్డ్ కాడుగూడి దగ్గర డ్రాప్ చేయమన్నారు. అక్కడ డ్రాప్ చేసి ట్రిప్ ఎండ్ చేసేసాను. మనకి 1344 రూపీస్ సంథింగ్ క్రెడిట్ అయింది ఆన్లైన్ పేమెంట్. సో నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ప్రెసెంట్ వచ్చేసి మన ఎర్నింగ్స్ ఆల్మోస్ట్ 3000 చేంజ్ అయింది. ఓకేనండి, రెంటల్ బుకింగ్ అయిపోయినాక 2 orders అయితే చేశాను. ఒకటి స్మాల్ ఆర్డర్ 170 రూపీస్ 5 minutes డ్రాప్. సో అది అయిపోయాక 1 hour వేస్ట్ అయింది. మళ్ళీ వైట్ ఫీల్డ్ నుంచి శివాజీ నగర్ కమర్షియల్ స్ట్రీట్ కి డ్రాప్ ఇప్పుడే అయిపోయింది. 500 రూపీస్ అండి. నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను. ఎయిర్పోర్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి సర్జాపూర్ రోడ్ హెచ్ఎస్ఆర్ లేఅవుట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 1000 రూపీస్ 50 kilometers కి 1000 రూపీస్ అయితే ఎర్నింగ్స్ అయినాయి. ఇప్పుడు మనం ఇంటి పక్క వెళ్ళాలి అలాంటి. సో ఏదైనా ఇంటి పక్క ఆర్డర్ పెడితేనే యాక్సెప్ట్ చేసుకుని వెళ్ళాలి. ప్రెసెంట్ అయితే మన టార్గెట్ అయితే రీచ్ అయిపోయినాం అనిపిస్తుంది. ఒకసారి లాస్ట్ ఆర్డర్ చేసినాక మనము మన ఎర్నింగ్స్ అనేది చెక్ చేసుకుందాము. ఓకేనండి, లాస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ డ్రాప్ వచ్చేసి
సర్జాపూర్ రోడ్ హెచ్ఎస్ఆర్ లేఅవుట్ నుంచి ఆవలాలికి అండి. యలహంక 700 రూపీస్ పేమెంట్ చేశారు కస్టమర్. ఇందరితో మన టార్గెట్ అయితే ముగిసింది. మనం ఇంటికి కూడా వచ్చేసాము. ఇంకొక 5 minutes లో ఇంటికి చేరుకుంటాము. ఇప్పుడు మన టోటల్ ఎర్నింగ్స్ టుడే ఎంత అయినాయి అనేది ఒకసారి చెక్ చేసుకుందాము. మీకు ఒక విషయం చెప్పాలనుకున్నా మర్చిపోయాను. ఈరోజు వచ్చేసి మన కార్ వచ్చేసి 1 lakh kilometers రన్ అయిపోయినాయి. మన భైరవ అయితే కొంచెం పెద్దోడు అయిపోయాడు, వయసు కూడా మించుతోంది. 1.5 year లో మనం అయితే ఆల్మోస్ట్ 1 lakh క్రాస్ అయిపోయింది ఈరోజు. ఆ వీడియో కూడా మీకు పెట్టాను. సో రేపు సర్వీస్ గీయాలనుకున్న కారు, రేపు ఎలాగో ఒక రెస్ట్ తీసుకోవాలి. నా వైఫ్ కి ఎగ్జామ్ ఉంది. సో పనిలో పని కారు కూడా సర్వీస్ చేపించేస్తాము. కొంచెం బేరింగ్ సౌండ్ వస్తున్నాయి, మోకాల్లో సౌండ్ వస్తున్నాయి కార్ కి. అలాగే ఆయిల్ చేంజెస్, ఫిల్టర్ చేంజెస్ చేయించేసి రెగ్యులేటర్స్ చేంజ్ చేస్తారు. సిఎన్జి రెగ్యులేటర్స్ ఉంటాయండి, సిఎన్జి రెగ్యులేటర్స్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. ప్లస్ శాక్ అబ్జర్, అదే బేరింగ్ అన్నారా, శాక్ అబ్జర్ ఒకటి సౌండ్ వస్తున్నట్టుంది, దాన్ని చేంజ్ చేయించాలి. రేపు వర్క్ ఉందండి, కొంచెం కార్ని అప్డేట్ చేపిస్తాము. ఓకేనండి, ఇప్పుడైతే మన ఎర్నింగ్స్ ఎంత అయినాయి అనేది ఒకసారి చూసుకుందాము. వీడియో కూడా నాకు తెలిసి సోమవారం ఈవినింగ్ కానీ మంగళవారం మార్నింగ్ కానీ మీకు వస్తుందండి. ఓకేనండి, ఊబర్ లో వచ్చేసి మనం ఫస్ట్ ఊబర్ లో చెక్ చేసుకుందాము. ఊబర్ లో వచ్చి టోటల్ 3,373 ప్లస్ మార్నింగ్ ఎయిర్పోర్ట్ ఆర్డర్ అండి. ఎయిర్పోర్ట్ ఆర్డర్ కి మనం 330 రూపీస్ ఎక్స్ట్రా ఇప్పించుకున్నాము. మనము ఊబర్ నుంచి వచ్చేసి మనకి 680 రూపీస్ ఇచ్చాడు. మనము కస్టమర్ నుంచి అయితే 1000 రూపీస్ తీసుకున్నాము. సో 680 మైనస్ 1000 రూపీస్ 320 రూపీస్ అండి. ప్లస్ 320 అదొక టిప్ లాగా తీసుకుందాము. మళ్ళీ ఓలాలో వచ్చేసి 2,561 6,253 టోటల్ ఎర్నింగ్స్ అంటే 6,254. అందులో మనము సిఎన్జి ఇప్పుడు లాస్ట్ సెకండ్ ఆర్డర్ లో అయితే వేయించాను. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ కూడా పెడతాను. లాస్ట్ ఆర్డర్ లో వేయించాను. సిఎన్జి ఇంకా మనకి హాఫ్ ట్యాంక్ ఉంది. సో మార్నింగ్ 550 రూపీస్ పట్టింది. సో 550 ప్లస్ ఇప్పుడు ఒక 400 అనుకున్నా. ఇప్పుడు 400 అనుకున్నా. 950 రూపీస్ సిఎన్జి పోయింది. మన ఎక్స్పెన్సెస్ వచ్చేసి మార్నింగ్ టిఫన్, మధ్యాహ్నం టిఫన్ ఒక 100 రూపీస్, 150 రూపీస్ అనుకోండి, మైనస్ 150. అంతే అండి. 5,000 అయితే ఈ రోజు ఎర్నింగ్స్ అండి. సేవింగ్స్ వచ్చేసి 5,000. ఇదండి. ఓకేనండి, ఇంతటితో మన వ్లాగ్ అయితే ముగిస్తున్నాను. తిరిగి రేపటి వ్లాగ్ లో కలుసుకుందాం.